యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాలనిర్ణయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జై సిద్ధి వినాయక, జై శరవేశ్వర, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. బాగున్నారా మిత్రులారా, బంధువులారా? సో ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే దిన భవిష్యం. ఓకే, సో ఈరోజు ఎలా ఉంటుంది భవిష్యత్తు, సంఖ్యా భవిష్యం అని కూడా తీసుకోవచ్చు మనం. సో దాని గురించి మాట్లాడబోతున్నాము. సో వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి అని చెప్తూ ఈ దినఫలం దిన భవిష్యం చూస్తామా, సంఖ్యా భవిష్యాన్ని వీడియోలోకి వెళ్దామా, రండి. సో ఈరోజు 1వ తేదీ 1/10/2024. 1వ తేదీ అంటే సంఖ్యా భవిష్యంలో బర్త్ నెంబర్ 1. సో 1 ప్లస్ మంత్ నెంబర్ 10 అండ్ ఇయర్ నెంబర్ 8. 1 + 10 11, 11 + 8 19. 19 అంటే 1 9 19, 19 అంటే 10 1. జన్మ సంఖ్యను ఒకటే, భవిష్యత్తు సంఖ్యను ఒకటే. సో జన్మగ్రహము భవిష్యగ్రహము అన్నీ కూడా ఒకటి. 1 అంటే 1ని రిప్రజెంట్ చేసేది సూర్యుడు. 1ని రిప్రజెంట్ చేసేది సూర్యుడు. సో ఈ సూర్యగ్రహంలో 1 and 1 కాంబినేషన్ అని చెప్పే బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ 1 and 1 వస్తే ఆ రోజుని మనం చాలా పవర్ఫుల్ అయిన ఒక రోజుగా కన్సిడర్ చేస్తాం. న్యూమరాలజీలో కాదు, సూర్యుడే కదా మెయిన్. సూర్యుడి తప్ప వేరే ఏ గ్రహాలు ఉంటాయి చెప్పండి? సూర్యుడు లేదంటే ప్రపంచం ఉంటుందా? లేదు, ఏమి లేదు. సూర్యుడు లేదంటే లేదు. వితౌట్ సన్ నథింగ్ ఇస్ స్టేబుల్ ఇన్ ద అర్త్. ఆయన రాలేదంటే ముగిసింది కథ. తర్వాత ఆయన ఎప్పుడు రాడండి, అక్కడే ఉంటాడు. బట్ భూమి రొటేట్ అయ్యే దానివల్ల నైట్ టు డే అని చెప్తాం కదా, పగలు రేయిన్ అంతే. సో సూర్యుడు వచ్చి ఎప్పుడు 24/7 365 డేస్ ఆయన పని చేస్తూ ఉంటాడు. అలాంటి 365 డేస్ పవర్ఫుల్గా ఉండే ప్లానెటరీ పొజిషన్ బర్త్ నెంబర్ 1, ఫ్యూచర్ నెంబర్ 1. మనకందరికీ తెలిసినది అక్షయ తృతీయ అంటే చాలా గొప్ప రోజు. ఆ రోజులో ఏ పని చేస్తేనే మంచిగా ఉంటుందంట. విజయదశమి అంట చాలా మంచి రోజు. ఈ 2 రోజుల్లో ఎవరు ఏది చూడరు. బండి కొనాలన్నా, పొలం కొనాలన్నా, బంగారు కొనాలన్నా, పెద్ద ఫ్లైటే కొనాలన్నా, బీదవాడి నుంచి పట్టి కొట్టాధిపతి వరకు ఏదైనా కొనుగోలు చేసి ఈరోజు కొనుగోలు చేసేసినంటే సంవత్సరం పూలు కొనుగోలే, సంవత్సరం పూలు ప్రాఫిటే అని అక్షయ తృతీయ తర్వాత మన విజయదశమికి ఎంత ప్రియారిటీ ఇస్తారో అంత ప్రియారిటీ కన్నా 10 మీకు రిజల్ట్ ఇచ్చేది 1 and 1. దానివల్ల ఈ 1 and 1 పవర్ఫుల్ కాంబినేషన్లో మీరు ఏ పని మొదలుపెట్టినా అది క్షయం కాదు, అక్షయంగా ఉంటుంది. విజయంతో పాటు విజయదశమిలా మిమ్మల్ని విజయాన్ని మీకు ఎప్పుడూ ఇస్తూ ఉంటుంది. సో దానివల్ల 1 and 1 కాంబినేషన్ ఫర్ ఎవ్రీబడి ఫ్రమ్ 1 to 31 born పీపుల్కి చాలా మంచిది. ఓకే, దానివల్ల అన్ని పనులు ఈరోజు చేయొచ్చు. అక్షయ తృతీయలో చేసే పని మాత్రం మస్ట్ అండ్ షుడ్ చేయండి. చిన్నగా ఒక 100 మిల్లీ బంగారన్నా తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టండి. ఒక 1 గ్రామ్ సిల్వర్ అన్న ఇంట్లో పెట్టండి. ఊరికే ఒక 1500 రూపీసో 1000 రూపీసో డ్రా చేసుకొని వచ్చి బ్యాంక్లో క్యాష్ డ్రా చేసుకొని వచ్చి పెట్టండి. ఆ డబ్బుని ఏ కణానికే ఖర్చు పెట్టకూడదు. నేను మీ అందరికీ లక్కీ నెంబర్కి ఏ నెంబర్ అని చెప్పున్నాను. నేను నా రీల్సు, ఫేస్బుక్, యూట్యూబ్ వీడియోస్ అంతా మీరు ఫాలో చేసినప్పుడు 1వ తేదీ నుంచి పట్టి 31వ తేదీ దాకా ఎవరెవరికి ఏ లక్కీ నెంబర్ అని చెప్పున్నాను కదా, ఆ నెంబర్లో ఒక చిన్నగా డబ్బు డ్రా చేసుకొని వచ్చి పెట్టండి. ఎందుకంటే ఏదో కష్టం వచ్చిందంటే గురుగారు దాంట్లో 100 ఎత్తుకొనేసినాను అలాంటి ఉండకూడదు. మీరు 1000 రూపీస్ డ్రా తీసుకుని వచ్చి ఈరోజు పెట్టినారంటే అది 10 సంవత్సరాలు కానీ అలాగే ఉండాలి. చిన్నగా బంగారు తీసుకురండి అన్నాను, మీరు 100 గ్రామ్స్ తీసుకొచ్చారు, ఏదో కష్టం వచ్చింది తాకెట్ పెట్టేసినాను. నో, అలాంటిదంతా చేయకండి ఈరోజు. ఓకే, చిన్నగా వెండి, చిన్నగా బంగారు, చిన్నగా డబ్బు. ఓకే,
డ్రా చేసుకుని వచ్చి ఇంట్లో పెట్టండి, గల్లాలో పెట్టండి, మీ క్యాష్ బాక్స్లో పెట్టండి, తిజోరీలో బీరులో పెట్టండి, చూడండి ఎలా ఉంటుంది. ఇవన్నీ పవర్ఫుల్ అయిన టిప్స్. సో ఈరోజు అందరూ ఇది చేయాలి. 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు. ఈరోజు ఎలా ఉంటుంది దినఫలం, ఎవరెవరికి ఏమేమి అని లక్కీ టిప్స్తో పాటు చెప్పేస్తాను. తర్వాత నెక్స్ట్ దినఫలంలో సింపుల్గా చెప్పుకుంటూ వెళ్తాం. ఓకేనా? 1, 10, 19, 28 ఈ తేదీలో పుట్టిన వారిని మనము సూర్యగ్రహంలో పుట్టినవారు అని చెప్తాం. సో సూర్యుడు అంటే మనకు తెలుసు కదా, స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, సూర్యుడు డిపెండ్ కాదు ఎవరికినూ, ఇండిపెండెంట్ ప్లానెట్. అదే మాదిరిగా ఈ మనుషులు అంతే, ఇండిపెండెంట్ మనుషులు, ఎవరిని లెక్క చేయరు. ఎదురులో ఎవరున్నారు అది ఆయన పొజిషన్ అంటే ఆయన పొజిషన్, మాకేమంట ఉండేదాన్ని మాట్లాడతామని స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేవాళ్ళు. దానివల్ల కాస్త ప్రాబ్లం వస్తుంది కదా, దానివల్ల కొంచెము స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేశారు, నాకేమో ఇబ్బంది కలిగింది అనే మాదిరిగా కాస్త రావచ్చే. కానీ ఈరోజు మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటుంది. ఈరోజు లక్కీ డైరెక్షన్గా మీరేం చేయండి అంటే, నార్త్ మీకు చాలా కలిసి వచ్చే డైరెక్షన్ అంటే ఉత్తరం. సో ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఒక 5 అడుగులో 2 అడుగులో ఉత్తరానికి వేసి తర్వాత మీరు వెళ్ళండి, చాలా మంచిది అవుతుంది. గ్రీన్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది కాబట్టి ఒక గ్రీన్ కలర్ పెన్ను తీసి పెట్టుకోండి. రీఫిల్ కూడా గ్రీనే ఉంది, ఎప్పుడు మీతో ఉండేది. పొద్దున్న లేచిన వెంటనే మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అంటే ఎడ బొటన వేలు కింద చేయి మీద 41 అని రాసుకోండి. 41 రాసుకో. అది ఏ కణానికి ఇది కాకూడదు, తుడిచిపోకూడదు. స్వెట్ గిట్ వచ్చిన తర్వాత డల్ అవుతుంది కదా, అది డల్ కాకుండా రీరైట్ చేస్తూ ఉండండి 41 అనేదాన్ని. ఆ 41 అనే నంబరు మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ కింద ఉండేటప్పుడు అది చూస్తూనే మీకు ఏం ఎనర్జీ ఉంటుందంటే చాలా పవర్ఫుల్ ఎనర్జీ ఉంటుంది. ఆ 41 నంబర్ని మీరు పర్మనెంట్గా రాసుకోండి. పర్మనెంట్గా నేను కొందరికంతా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి ఒకటే ఉంటుంది, వేరే చెప్పుంటాను నంబర్లు. బట్ అందరికీ కలిసి వచ్చి మీకు 1, 10, 19, 28కి 41 గ్రీన్ కలర్లో మీతో పాటు గ్రీన్ కలర్ పెన్ ఉండేది కూడాను చాలా మంచిది, మీకు చాలా సక్సెస్ ఇస్తుంది. ఈ పని మీరు చేయండి, మీకు ఈరోజు బాగుంటుంది. 2, 11, 20, 29 ఈ తేదీలో పుట్టిన వాళ్ళని చంద్రగ్రహము అని పిలుస్తారు. చంద్రగ్రహ ఆధిక్యంలో పుట్టిన వాళ్ళు, దీస్ పీపుల్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద ప్లానెట్ మూన్. చంద్రుడు మీకు తెలుసు ఒక్కొక్క రోజుకి మారే గ్రహం, దానివల్ల ఎమోషనల్ పీపుల్. ఆ ఎమోషనల్ పీపుల్కి మనకంతా జోక్ చేస్తారు కదా అందరూ, ఎమోషనల్ డ్యామేజ్ అని, అది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఏం చేసేది, నాన్నని మనము మోసం చేయలేము. నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, అమ్మని మోసం చేసేస్తాం కదా, అమ్మ లేదు మా నేను ఇలా క్లాస్కి వెళ్ళాను అమ్మ లేట్ అయిపోయింది అదమ్మా ఇది అని చెప్పి ఏదో చేసేస్తాం. అలా ఈ 2, 11, 20, 29లో పుట్టిన వారిని కాస్త మోసం చేసేవాళ్ళు ఎక్కువ. దానివల్ల మీరు ఎమోషనల్ డ్యామేజ్ కాకుండా ఎవరు నమ్మాలనో నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలో దూరం పెట్టాలి. ఇదొక నేర్చుకునేస్తే చాలు, ఈ విషయం మీరు చాలా బాగా వచ్చేస్తారు. సో అదొకటి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈరోజు 1 and 1 కాబట్టి కాస్త ఎమోషనల్గా కొంచెము వేవరీ మైండ్ ఉంటుంది. అది తప్ప అన్ని విషయాలు నేను చెప్పినాను కదా, ఈరోజు అక్షయ తృతీయ విజయదశమి మాదిరిగా ఒక రోజు, దానికన్నా 10 అంతులు మీకు మంచి ఫలితాంశాలు ఇచ్చే రోజు అని చెప్పున్నాను. 1 and 1 కాంబినేషన్. దానివల్ల మీరు ఈ రోజులో నేను చెప్పినట్లు బంగారు, వెండి, కాస్త డబ్బు డ్రా చేసుకున్న ఇంట్లో ఏది ఖర్చు పెట్టుకుంటే దాచిపెట్టండి బీరులో, చాలా మంచిది అవుతుంది. ఎప్పుడు బంగారం, ఎప్పుడు వెండి, ఎప్పుడు డబ్బు ఉంటుంది మీ ఇంట్లో. మీకు లక్కీ డైరెక్షన్ వచ్చి సౌత్ ఈస్ట్, ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం. ఇంటి నుంచి ఈరోజు బయలుదేరేటప్పుడు సౌత్ ఈస్ట్కి ఒక 2 అడుగులు వేసి దాని తర్వాత బయలుదేరండి. 200% మీకు మంచిది అవుతుంది. ఓకేనా? తర్వాత మీరు అంతే ఒక బ్లూ కలర్ పెన్, రీఫిల్ బ్లూ ఉండాలి, పెన్ను బ్లూ ఉండాలి. ఆ పెన్ ఎప్పుడు మీతో పెట్టుకోండి. పొద్దున్న లేచిన వెంటనే ఎడమ చేయి బొటన వేలు కింద 24 అని రాసుకోండి. 2 + 4 6 అంటే శుక్రుడు ఇంట్లో చంద్రుడు ఉచ్చం అంటారు జాతకంలో, జ్యోతిష్య శాస్త్రంలో. వృషభ రాశి వచ్చి శుక్రుడు ఇల్లు, అక్కడ చంద్రుడు వచ్చి ఉచ్చంగా ఉంటాడు. సో దానివల్ల మీకు శుక్రుడు ఇంట్లో చంద్రుడు ఉచ్చంగా ఉండే దానివల్ల మీకు మంచిది అవుతుంది. 24 అని రాసుకోండి. అది ఏ కారణానికి డల్ కాకుండా చూసుకోండి. 365 days 24/7 24 అని మీరు దాన్ని రీరైట్ చేస్తూ ఉండండి, మీకు చాలా మంచిది అవుతుంది, మంచిది కలుగుతుంది. 3, 12, 21, 30 3, 12, 21, 30 మిమ్మల్ని గురుగ్రహ ఆధిక్యంలో పుట్టినవారు. ద ప్లానెటరీ వచ్చి జూపిటర్ రిప్రజెంట్ చేస్తుంది. గురువు అంటే తెలుసు కదా, శిక్షకులు, ఉపాధ్యాయులు. సో స్పిరిచువల్ మాస్టర్స్, ఎడ్యుకేషనల్ మాస్టర్స్ ఎవరే కావచ్చు. మన చిన్న బడిలో ప్రైమరీ స్కూల్ బడి నుంచి మాకు పాఠం నేర్పే టీచర్స్ వరకు గురుగ్రహమే. సో దానివల్ల వీళ్ళంతా అడ్వైజర్స్. ఈ అడ్వైజ్ ఇచ్చి మనకంతా ఏమవుతుందో తెలిసిన కాస్త ఒక్కొక్కసారి మనకే చిరాకు అవుతుంది.
నేను పాఠం నేర్పిన వాడు ఇలా ఉన్నాడు, నేను ఒక అడ్వైస్ ఇచ్చినాను, వీడు ఇంత ఎత్తుకు పెరిగేసినాడు, ఇంత మంచి స్థాయికి వెళ్ళినాడు, నాదేరా బాబు ఇలా ఉంది అనే మాదిరిగంతా మీకు అప్పుడప్పుడు మనసులో వస్తూ ఉంటుంది. ఈ 3, 12, 21, 30 దానివల్ల ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరికి ఏదైనా చెప్తే అది కష్టం. దానివల్ల 3, 12, 21, 30 తేదీలో పుట్టిన వరకు నేను చెప్పేది ఇంతే. వాళ్ళకు మాత్రం కాదండి, ఈ ప్రపంచంలో ఉండే అందరికీ నా అడ్వైజ్ ఇంతే. వెరీ సింపుల్. హ్యూమన్ వాంట్స్ ఆర్ మోర్, పబ్లిక్ మెమరీ ఈజ్ షార్ట్. మనుషులకి కావాలి అనే ఆశ ఎక్కువ, దాన్ని మనం తీర్చలేము. అదే మాదిరిగా మనం ఎంత మంచి చేసినా సరే మర్చిపోయి చెడ్డదే ఎంత చేసినానో మర్చిపోతారు, మంచి చేసిన దాన్ని పబ్లిక్ మెమరీ ఈజ్ షార్ట్, హ్యూమన్ వాంట్స్ ఆర్ మోర్. దాన్ని పెట్టే ఇప్పుడు రాజకీయ వ్యక్తులంతా చూస్తున్నారు కదా, ఏం మర్చిపోతారు 5 సంవత్సరాల 4.5 సంవత్సరం వరకు ఏది చేస్తాం 5 నెలల్లో గేమ్ చేంజింగ్ ఇదే. సో దానివల్ల హ్యూమన్ వాంట్స్ ఆర్ మోర్, పబ్లిక్ మెమరీ షార్ట్. ఎవరో కొంతమంది సిద్ధాంతం చూసి ఓహో వీళ్ళు మంచి గురువుగారు, ఈ సిద్ధాంతాన్ని బట్టి మేము నడుచుకుంటామని ఒక ఫాలోయర్స్గా రావచ్చు. లేదంటే దిస్ ఈజ్ విల్ గో ఆన్ టిల్ ద ఎండ్. ఆది అంత్యం లేని విషయం ఇవి. సో దానివల్ల ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడ్వైస్ ఇచ్చేది, దాని తర్వాత మీరే బాధపడేది అదంతా 3వ తారీఖుకి ఉంటుంది. అదంతా మీరు కాస్త తగ్గించాలి. ఓకే, మీకు మంచిదయ్యేదానికి ఈరోజు చాలా మంచి రోజు. బికాస్ గురుగ్రహం అంటే మన నాడీ జ్యోతిష్యంలో జీవకారకుడు, సూర్యగ్రహాన్ని జీవాత్మ సంయోగం అంటారు. సో దానివల్ల గురువు తర్వాత సూర్యుడు చేరితే జీవాత్మ సంయోగం. ఈరోజు మంగళవారం వేరే, మంగళవారం గురు మంగళ యోగాన్ని కూడా ఇస్తుంది. సో దానివల్ల ఏదేది పని మొదలు పెట్టాలి అని ఏదేది పెండింగ్ పెట్టినారో ఆ పని అంతా ఈరోజు ప్రారంభించి చూడండి, చాలా మంచిగా జరుపుకుంటూ వెళ్తుంది. మీకు లక్కీ డైరెక్షన్ వచ్చి నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్కి ఒక 2 అడుగులు వేసి దాని తర్వాత మీ పనిని మొదలు పెట్టండి. ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. సో మీరేం చేస్తారంటే ఒక రెడ్ కలర్ పెన్ ఎప్పుడు మీతో పెట్టుకోండి, రీఫిల్ రెడ్డే ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ కింద, ఓకే, బొట్టన వేలు కింద 19 అని రాసుకోండి. 19. సూర్యుడు తర్వాత కుజుడు మంగళుడు చేరిన నంబర్ 19, త్రిలోకవశ్యం అని చెప్తారు నంబర్ని. ఆ నంబర్ రాసుకోండి, చాలా మంచిది అవుతుంది మీకు 19. ఓకేనా? సో అది ఎప్పుడే కానీ డల్ కాకుండా చూసుకోండి. పొద్దున్న రాసినారంటే ఒక 1 అవర్ 2 వరకు స్వెట్కి డల్ అయిపోతుంది, వదలకండి. రెడ్ కలర్ పెన్ దానికే మీతో ఉంచుకోమని చెప్పా. సో దాన్ని 19 రాస్తుండండి. ఇవన్నీ ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది అంటే మీరు లైఫ్లో చూడలేరు, అలాంటి వస్తుంది. ఇంక మీదట చాలామంది నా ఫాలోవర్ చెప్తున్నారు, గురువుగారు డైలీ వీడియో పెట్టండి అని. దిన భవిష్యం అని ప్రారంభించేసినాం కదా, డైలీ ఒక వీడియో పెట్టాల్సిందే. సో ఆయా రోజుకి ఏముంటుంది అని పెడతాం. ఒక 15-20 నిమిషాలు కదా చేస్తే పోయింది. మీకోసం చేయలే కదా, మన అభిమానుల కోసం, మన అనుయాయుల కోసం, ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం చేయాల్సిందే. సో చేద్దాం. దాంతోపాటు కొందరు మాకు కొన్ని వీడియోలు అన్నీ పెట్టండి, దాన్ని చేస్తాం. కాస్త 1 మంత్ బిజీ ఉన్నాను. ఈ అక్టోబర్ మంత్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతుంది, ఫాలో చేయండి మీరు. సో ఇప్పుడు మన రావాల్సిన నంబర్ వచ్చి 4, 13, 22, 31. 4, 13, 22, 31 అంటే రాహుగ్రహము. రాహుగ్రహం అంటే మాతాపిత గురుదైవం 4వ స్థానం కదా, 4వ స్థానం దైవస్థానం. వీళ్ళంతా దానికే వెళ్ళి నాగపాముకు పోలిచ్చి మాట్లాడతారు. నాగము అంటే చాలు, ఇది అభయనాగము, పెడగెత్తిందంటే అభయనాగము అని. సో ఆ నాగం లేక ఏమీ లేదు, ఈ ప్రపంచమే నాగం పైనే ఉండేది సృష్టి. దాని గురించి మాట్లాడలేనామంటే వీడియోలు చాలదు, అంత మాట్లాడచ్చు. సో 4వ నంబర్ అంటే పాముని ఇలా చూడండి, ఇలా ఉంటుంది. ఇలా టచ్ చేయండి, 180 డిగ్రీ ఇలా తిరుగుతుంది. సో 4 డైరెక్షన్, మీరు 360 డైరెక్షన్ ఉంటుంది అనుకోండి, మ్యాక్సిమం 4 డైరెక్షన్ మెయిన్ డైరెక్షన్. సో మెయిన్ డైరెక్షన్ అంటే ఫ్రంట్ బ్రెయిన్, బ్యాక్ బ్రెయిన్, లెఫ్ట్ రైట్ బ్రెయిన్, 4 బ్రెయిన్లు ఎవరైనా యూజ్ చేస్తేమో దానికి చతుర్ముఖ బ్రహ్మడు ఉన్నారు. తర్వాత ఏదో గొడవలు అవి విని శివుడు ఒక ముఖాన్ని తీసేసినారు అంటారు. బట్ చతుర్ముఖ బ్రహ్మ అని అంటే సృష్టికర్త. సృష్టి ఏదైనా సృష్టించాలంటే 4 డైరెక్షన్, 4 సైడ్ బ్రెయిన్ని యూజ్ చేసే తీరాలి, లేదంటే ఎలా అవుతుంది, కుదురుతుంది. సృష్టి అంటే ఒక వస్తువు ఏది, గూగుల్కి పదంత ఉంటుంది అనుకోండి, గూగుల్ సెర్చ్ ఇంజన్ కన్నా 4 అంత ఉంటుంది. అలాంటి పవర్ఫుల్ నంబర్ ఇది. ఈ తేదీలో పుట్టిన మీకు అదే ఈరోజు 1వ తేదీ అంటే సూర్యుడి నీడ గ్రహనే షాడో ప్లానెట్ వచ్చి రాహు. దానివల్ల మీకు చాలా మంచి రోజు, అన్ని విషయాలు మంచిది జరుగుతుంది. మీకు అంతే లక్కీ డైరెక్షన్ వచ్చి సౌత్ ఈస్ట్. ఈరోజు మీరు పని మొదలు పెట్టేటప్పుడు, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు సౌత్ ఈస్ట్కి ఒక 2 అడుగులు వేసి తర్వాత బయలుదేరండి, మంచిది. మీకు 42 చాలా లక్కీ నెంబర్ అండి.
సో బ్లూ కలర్ పెన్ మీరు ఎప్పుడు మీతో క్యారీ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ కింద 42 రాసుకోండి. ఓకే, బ్లూ కలర్లో ఒక 1 అవర్ 2 అవర్లో కాస్త డల్ అయ్యిందంటే దాన్ని రీరైట్ చేస్తూ ఉండండి. 365 days 24/7 42 మీ లెఫ్ట్ హ్యాండ్ బొట్టన వేలు కింద ఓకే ఉంటే మిమ్మల్ని పట్టేదానికి ఎవరి వల్ల కుదరదో రాజయోగమే, రాజమార్గమే మీది. అంత బాగుంటుంది, చేసుకోండి. సరేనా? 5/14/23 ఈ తేదీలో పుట్టిన వాళ్ళని మనము బుధగ్రహ ఆధిక్యంలో పుట్టినారు అంటాం. బుధగ్రహం అంటే మనకు అందరికీ తెలుసు ఇంటెలిజెన్స్. బుధగ్రహం అంటే బుద్ధి. ఆ బుద్ధి గ్రహంలో పుట్టిన వాళ్ళు దానికి ఇంగ్లీష్లో మర్క్యూరీ అంటారు. ఆ మర్క్యూరీ ఎంత ఫాస్ట్ అంటే దానికి ఆ మర్క్యూరీని అన్ని మీటర్స్లో పెట్టుంటారు. ఇప్పుడు ఒక జ్వరం ఎవరికో ఉంది, ఊరికే ఒక నీడిల్ పెడతారు, చూస్తే 108 degree 100 degree ఉంది అని చెప్తుంది. అప్పుడు మర్క్యూరీ ఉంటే అంత స్పీడ్గా మీకు క్యాల్కులేట్ చేయొచ్చు. సో అంత పవర్ఫుల్ ఇంటెలిజెంట్ పీపుల్. సో అంత పవర్ఫుల్ యాంగిల్లో ఆలోచన చేసేవాళ్ళు. సో మీకు వచ్చి ఈరోజు ఒకటి అంటే సూర్యుడిని ఆదిత్య అని పిలుస్తారు. ఇంకొక పేరు దానికే జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు బుధుడు కలిసి ఎక్కడైనా ఒక కలయిక ఉంటే ఏదే ఇంట్లో బుధ ఆదిత్య యోగం. బుధునికి బుధుడే అని పిలుస్తారు. ఇక్కడ సూర్యునికి ఏంటంటే బుధ సూర్య ఆదిత్య యోగం కాదు, బుధ ఆదిత్య యోగం. సూర్యునికి ఆదిత్యుడు అని ఇంకొక పేరు. బుధ ఆదిత్య యోగం అండి, ఓహో అని ఉంటారు వీళ్ళు అని. అంటే అంత క్యాలిక్యులేటివ్, అంత అడ్మినిస్ట్రేటివ్ ఐడియాస్ ఉంటుంది అని. సో అన్ని విషయాల్ని చేసుకునే యోగాలు ఉండేవాడు. సో మీకు ఈరోజు వచ్చి లక్కీ డైరెక్షన్ వచ్చి సౌత్ ఈస్ట్. మీరు అంతే సౌత్ ఈస్ట్ ఫాలో చేయండి. అంటే సౌత్ ఈస్ట్ వచ్చి శుక్రుడిని ఒక డైరెక్షన్. శుక్రుడు అంటే లక్ష్మి, మీరు బుధ అంటే నారాయణుడు. లక్ష్మీ నారాయణుడు అంటే వీళ్ళని విడదీసేక అవుతుందా? వీళ్ళిద్దరూ ఒకటే. 2 bodies 1 soul. am I right? 2 bodies 1 soul, కరెక్ట్. సో అలాంటి ఒక కాంబినేషన్లో ఉండేదానివల్ల మీరు సౌత్ ఈస్ట్ డైరెక్షనే యూస్ చేయండి. ఈరోజు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఒక 2 అడుగులు వేసి తర్వాత మీరు బయలుదేరండి. మీరేం చేస్తారంటే ఆల్వేస్ గ్రీన్ కలర్ పెన్నే మీరు క్యారీ చేయండి. రీఫిల్ గ్రీన్ ఉన్ని, పెన్ను గ్రీన్ ఉన్ని. పొద్దున్న లేచిన వెంటనే మీరేం చేస్తారంటే 51 అని రాసుకోండి. 51 ఓకే. 6వ నెంబర్ వస్తుంది 51. మీరు పుట్టింది 5వ నెంబర్ కదా, దానివల్ల 5 + 1 బుధుడు సూర్యుడు ఆదిత్య యోగమే. సో 5 1 చేరితే 51 అని గ్రీన్ పెన్లో రాసుకోండి. 24/7 365 days 50 అని మీ ఎడచేయి బటన్ వేళ కింద ఉండి చాలా మంచిది అవుతుంది. సో దీన్ని రీరైట్ చేస్తూ ఉండండి, ఎప్పుడు అది డల్ కాకుండా చూసుకోండి. ఓకేనా? మంచిది అవుతుంది. సో 6/15/24 6/15/24 ఈ డేట్లో పుట్టిన వాళ్ళు శుక్రగ్రహం అంటాం. శుక్రగ్రహం అంటే మా అందరికీ తెలుసు కదా, డబ్బు, లక్ష్మీకారకుడు, చాలా పవర్ఫుల్ పీపుల్. 64 కళలకు అధిపతి శుక్రుడు. ఒక కళ నేర్చుకుంటే చాలు ప్రపంచాన్ని వెళ్ళొచ్చు. అలా ఉండేటప్పుడు 64 కళల్లో నేర్చుకుంటే ఏమవుతుంది? సో చాలా పవర్ఫుల్ అయిన గొప్పమైన పవర్ఫుల్ పర్సనాలిటీస్. ఈ 1 and 1 కాంబినేషన్ అందరికీ మంచిదే. బట్ ఈ సూర్యుడు ఒక మారి హాట్ ప్లానెట్ 1 and 1, శుక్రుడు ఒక మారి కూల్ ప్లానెట్. దానివల్ల శుక్రుడి ఇంట్లో సూర్యుడు నీచంగా ఉంటాడు. సో ఎందుకంటే శుక్రుడు కోల్డ్ ప్లానెట్ కదా, వాని ఇంట్లో సూర్యుడికి ఏం పని అని. ఇది అస్ట్రాలజీ అనాలిసిస్. సో ఈరోజు కాస్త మీరు సాఫ్ట్ పీపుల్ అయితే కూడా స్లిప్ ఆఫ్ ది టంగ్, ఏదో ఒకటి మాట్లాడి, ఏదో ఒక బైక్ తీసుకొని వెళ్ళినారు, ఎవరో టచ్ చేసినారో, ఇంట్లో చెప్పేసి వచ్చేసినావా, ఎందుకు వచ్చినావని గొడవలు పడతారు కదా రోడ్లో. ఏదైనా ఒక వెహికల్ 2 wheeler 4 wheeler టచ్ చేసుకుంటే అలాంటి చిన్నది ఏదైనా జరగవచ్చు. 1 and 1 కాబట్టి అంతే. బట్ 1 and 1లో మీరు అన్ని పనులు చేయొచ్చు. ఏది చెప్పినాను, ఫర్ ఎవ్రీబడి ఐ టోల్డ్ దట్ 1 and 1 పవర్ఫుల్ కాంబినేషన్. ఆ కాంబినేషన్లో మీరు పర్చేజ్ అవన్నీ పెట్టుకోండి అని. బంగారు కావచ్చు, డబ్బు, వెండి అంతా మీరు వచ్చేయండి. మీకు లక్కీ డైరెక్షన్ వచ్చి నార్త్. సో ఈరోజు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నార్త్కి ఒక 4-5 అడుగులు పెట్టి తర్వాత మీరు బయలుదేరండి, మీకు చాలా మంచిది అవుతుంది. మీరు బ్లూ కలర్ పెన్ క్యారీ చేయండి ఎప్పుడు మీతో. బ్లూ కలర్ పెన్ వెరీ వెరీ పవర్ఫుల్ ప్లే, మీకు మంచిది అవుతుంది. ఎందుకంటే శుక్రుడి ఇంట్లో శనిగ్రహం వచ్చామంటారు తులారాశిలో. సో శని కలర్ వచ్చి బ్లూ కదా. సో దానివల్ల మీరు శుక్రుడి తారీఖులో పుట్టిన వాళ్ళు బ్లూ కలర్ పెన్ వాడేది చాలా మంచిది. పర్మనెంట్గా ఒక బ్లూ కలర్ పెన్, బ్లూ కలర్ రీఫిల్. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ కింద 69 అని రాసుకోండి. మెన్ మార్స్, విమెన్ వీనస్ అంటారు. 6ని తిప్పితే 9, 9ని తిప్పితే 6. దానికి ఆడ అమ్మగా అంటే ఒక అట్రాక్షన్. మెన్ మార్స్, విమెన్ వీనస్. అది ఆ కళ నుంచి ఈ కళ దాకా కాదు, ఆది నుంచి అంత్యం వరకు
ఆడ మగ అట్రాక్షన్, ఇద్దరు ఒకటే, ఒకటి అవుతారు, ఒకటిగానే ఉంటారు, దాని నుంచినే సృష్టి. సో దానివల్ల 69 అనేది అంత పవర్ఫుల్ నెంబర్. దాన్ని మీరు బ్లూ కలర్లో రాసుకోండి, మీకు మంచిది అవుతుంది. ఇంకా 7, 16, 25 ఈ తేదీలో పుట్టిన వారికి ఎలా ఉంటుంది ఈరోజు? 1 and 1 కాంబినేషన్ వచ్చి సూర్యుడు కదా. సూర్యుడు అందరికీ మంచి చేసే గ్రహమే. దానిలో 1 and 1 కోడ్ ఫర్ ఎవ్రీబడి ఇట్ ఈస్ గుడ్. అయితే భార్య వచ్చి 1వ నెంబర్లో ఉంది, భర్త వచ్చి 7వ నెంబర్లో ఉండాలి, లేదు 7వ నెంబర్లో భార్య 1వ నెంబర్లో భర్త, ఇది కుదరదు కాంబినేషన్కి. బట్ పనిచేసేదానికంతా ఇది ఓకే గుడ్. బట్ ఆ సూర్యుడు అనేది మండే గ్రహం కదా, దానివల్ల 7 అంటే ఒక మాత్రం క్రియేటివ్ ఇన్నోవేటివ్ పీపుల్. ఈరోజు కాస్త మీకు టెన్షన్స్ స్ట్రెస్లు రావచ్చు. హార్ట్ ప్లానెట్ కదా సూర్యుడు, అంతే. దాని తప్ప అన్ని విషయాలని చేయండి, మంచిది అవుతుంది. మీకు లక్కీ డైరెక్షన్ వచ్చి సౌత్ ఈస్ట్ డైరెక్షనే. సో శుక్రుడి డైరెక్షన్ కాబట్టి మీ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఒక 2 అడుగులు నడిచేసి పని మొదలు పెట్టండి. ఏదే పని ఉన్నది మంచిది అవుతుంది. మీరు బ్లూ కలర్ పెన్నే క్యారీ చేయండి. రీఫిల్ బ్లూ ఉంది, పెన్ను బ్లూ ఉంది. సో లెఫ్ట్ హ్యాండ్ బొటన్ వేల్ కింద మీరు 42 అని రాసుకోండి. ఓకే, 42 చాలా పవర్ఫుల్ అయిన నంబర్ మీకు. సో మీకు సక్సెస్ ఇస్తుంది. 24 రాసుకోండి, బికాస్ 2ను మీకు లక్కీ అవుతుంది. ఫస్ట్ నెంబరే 2 ఉంటుంది కదా, 2 + 4 చాలా మంచి నెంబర్ అది. సో 2వ నెంబర్కి 7వ నెంబర్కి 2వ నెంబరు లక్కీనే, ఎందుకంటే చంద్రుడి నీడ గ్రహం కాబట్టి. 4 వచ్చి రాహు, అది తల, ఇది తోక, 7వ నెంబర్ అంటే కదా. సో హెడ్ అండ్ టైల్ అంటారు. హెడ్ అంటే రాహు, టైల్ అంటే కేతు. సో 24 రాసుకోండి, మీకు కూడా చాలా మంచిది అవుతుంది. 24 వెరీ వెరీ పవర్ఫుల్ నెంబర్. 24 రాసుకోండి. సో ఇంకా నెక్స్ట్ నెంబర్ ఏది? 8. 8, 17, 26 ఈ తేదీలో పుట్టిన వారికి ఈరోజు చాలా 1 and 1 అందరికీ మంచిదని చెప్పేసినాను. సో అయితే సూర్యుడికి శనికి పడదు కదా, దానివల్ల ఈరోజు మీకు ఏమి కాస్త షార్ట్ టెంపర్ కావచ్చు, కాస్త కోపడవచ్చు. సౌమ్యంగా ఉండే మీరు కూడాను కాస్త ఏదైనా స్లిప్ ఆఫ్ ద టంగ్ ఎవరికైనా ఏదైనా చెప్పొచ్చు, దానివల్ల కాస్త టెన్షన్ అవ్వచ్చు. అంతేకాని కాబట్టి వేరే అన్ని పనులు మీరు చేసుకోవచ్చు. మీకు లక్కీ డైరెక్షన్ వచ్చి ఈస్ట్, సౌత్ ఈస్ట్, శుక్రుడి డైరెక్షన్. ఈరోజు ఏదే పని మొదలు పెట్టాలన్నా మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఒక 2 అడుగులు వేసి ఇంటి నుంచి బయలుదేరండి. ఒక ఫోన్ చేయాలి, సౌత్ ఈస్ట్ కార్నర్ చూసుకొని చేయండి. ఒక మెయిల్ పెట్టాలి, సౌత్ ఈస్ట్ చూసి చేయండి. ఇది చాలా పవర్ఫుల్ అయిన విషయాలు. అదే మాదిరిగా మీకు కలర్ వచ్చి బ్లూనే, దానివల్ల బ్లూ కలర్ పెన్ ఎప్పుడు మీతో పెట్టుకోండి. బ్లూ కలర్ పెన్ మీతో పెట్టుకోండి. ఆ బ్లూ కలర్ పెన్తో పొద్దున్న లేచి వెంటనే లెఫ్ట్ హ్యాండ్ తంబు మీద 51 అని రాసుకోండి. మీరు కూడా 51. 5 వచ్చి 8కి చాలా సక్సెస్ఫుల్ అయిన నెంబర్ కదా. సో దానివల్ల 51 అని రాసుకోవడం చాలా మంచిది. ఇట్స్ గుడ్. సో 24/7 365 days ఆ 51 అనే నంబర్ ఉంది. ఇది చాలా మంచిది. ఓకే, సో 9, 18, 27 ఈ తేదీలో పుట్టిన వారికి ఈరోజు వచ్చి 1 and 1 కాంబినేషన్. సూర్యుడు, మీరు 9వ తేదీలో పుట్టినారు. సో 9 అనేది చాలా పవర్ఫుల్ అయిన ఒక గ్రహం. సో సూర్య మంగళ యోగం అవుతుంది. సో దానివల్ల ఈరోజు ఏదేది పని మీరు పెండింగ్ పెట్టినారో ఆ పనులన్నీ ఈరోజు మొదలు పెట్టండి, మీకు మంచిది అవుతుంది, సక్సెస్ అవుతుంది. దాంతోపాటు ఈరోజు మంగళవారం వేరే, సో చాలా సక్సెస్సే. సో మీరు అంతే ఈరోజు ఉపయోగించాల్సిన డైరెక్షన్ వచ్చి సౌత్ ఈస్ట్. సో ఈరోజు ఏదే పని మీరు మొదలు పెట్టాలంటే సౌత్ ఈస్ట్కి ఒక 2 అడుగులు వేసి తర్వాత బయటకు వెళ్ళండి, మీకు చాలా మంచిది అవుతుంది. దాంతోపాటు మీరు అన్ని వర్క్లు చేసుకొని వెళ్ళచ్చు. మీరు అంత రెడ్ కలర్ పెన్ మీతో క్యారీ చేయండి ఆల్వేస్. సో రెడ్ కలర్ పెన్ను రీఫ్లో రెడ్ ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ తంబు కింద 69 అని రాసుకోండి. ఓకే, సో అది ఏ కారణానికి డల్ కాకూడదు. 365 days 24/7 6 and 9 అని దాన్ని రీరైట్ చేస్తూ ఉండండి, మీకు చాలా చాలా మంచిది కలుగుతుంది. సో సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.